కలిగిన దేవ, మహిమ స్వరూపి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించినందుకే కృతజ్ఞతలు. మేమేం గొప్పవారం కాదు నాయన, మీరు గొప్పవారై ఉన్నారు. మిమ్ములను మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఘనపరుచుకుంటూ మహిమపరుచుకుంటూ మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపగల జీవితాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటూ మీకు లోబడుటకు సిద్ధముగా ఉండే ధన్యతను అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన వేడుకుంటున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయాన్ని ఈ సమయంలో వాక్య జ్ఞానం జరిపించుకుందాం ప్రియులారా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో విసుగుదల అనేది ఉండకూడదు. మనం విసుగుదలతో మన హృదయాలను నింపుకొని మన జీవితాన్ని సాగించే వారిగా ఉండకూడదు. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రార్థన విజ్ఞాపన విషయంలో ఏమని మాట్లాడుతున్నారని ఆలోచన చేస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన ఈ ఉపమానము ఈరోజు మన మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటాం, సమాధానములు దొరకడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా దేవుడు మనకి సమాధానం ఇవ్వడం లేదు గనక ఇక మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనే ఆలోచన మీరైతే చేసుకోకండి. మీరు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నిత్యము విసుకక ప్రార్థన చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ ఆశ కలిగి ఉన్నాడు అని ఇంకా ఈ వాక్య భాగాలను అర్థం చేయడానికి ఈ ఉపమానమును మరింతగా మనందరికీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ఆ ఉపమానం ఏంటో. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండేది. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి అనే వ్యక్తి ఎవరిని లక్ష్య పెట్టడని స్పష్టంగా రాయబడుతూ ఉంది. దేవుడు విసుకకుండా ప్రార్థన చేయండి అనడానికి ఒక ఉపమానాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకానొక పట్టణం ఉందట. ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడట. ఆ న్యాయాధిపతి మనుషులకు కానీ దేవునికి కానీ భయపడని వాడట. అంటే ఒక రకంగా చెబితే మూర్ఖుడు అని చెప్పొచ్చు ప్రియులారా. అంటే దేవునికి భయపడని వాడు ఎలాంటి వాడై ఉన్నాడు? మూర్ఖముతో కూడుకున్నవాడు. అంటే తన స్వభావం ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. అలాంటి భయంకరమైన వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఈ ఉపమానంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆ పట్టణములో ఒక విధవరాలు ఉన్నదట. దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉన్న ఆ న్యాయాధిపతి యొక్క న్యాయ ఆధీనములో, లేదా తాను ఎవరికైతే న్యాయం తీర్చవలసి ఉన్నదో ఆ న్యాయం తీర్చబడిన వారిలో ఒక విధవరాలనే వ్యక్తి ఉన్నది. రైట్. ఇక ఆ విధవరాలు ఎవరి దగ్గర న్యాయం తీర్చుకోవాలి అంటే ఈ న్యాయాధిపతి దగ్గరికి తప్ప మరొకరి దగ్గర న్యాయము తీర్చుకునే అవకాశము లేదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. ఆ విధవరాలు నాకు న్యాయాన్ని జరిగించే ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకును నా విరోధికి వచ్చిన ఆ వివాదమును తీర్చుకొనుటకు, లేదా దానిని తీర్చమని అడుగుటకు ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చేటిదట. అలా వస్తున్నప్పుడు ఏం జరిగిందని బైబిల్ మనకు సమాధానం చెబుతుంది అంటే, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఎందుకంటే ఎవరిని లెక్క చేయడు కదా. నీకు సమస్య ఉంటే ఏంటి, సమస్య లేకపోతే ఏంటి? నీకున్న సమస్య నీది, నాది కాదు అన్నట్టుగా చాలా కాలం నెగ్లెక్ట్ చేశాడట.
చాలా కాలం పట్టించుకోలేదట, చాలా కాలం దాని గురించి ప్రస్తావన చేయలేదట. ఆమె వస్తూనే ఉంది, ఇతడు వెళ్ళిపోమని చెబుతూనే ఉన్నాడు. తనకి చేయవలసిన న్యాయము కూడా చేయడం లేదు. కానీ ఈ విధవరాలు తనకి న్యాయము చేయమని విజ్ఞాపన చేస్తూనే ఉంది. ఇంకా రాయబడుతున్న మాట, తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకి ఉండినను ఈ విధవరాలు నన్నెందుకు తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడ కుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడట. ఎప్పుడు? దేవునికి భయపడినవాడు, మనుషులను లక్ష్య పెట్టినవాడు, ఒక విధవరాలు మాటి మాటికి వచ్చి తనతో తన సంధి కుదర్చమని అడుగుతున్నప్పుడు, లేదా తనకున్న ఇబ్బందిని తీర్చమని అడుగుతున్నప్పుడు, తనకి తన ప్రతివాదికి ఉన్న ఏ విషయంలో అయితే వారు లోటుగా ఉన్నారో, ఏ విషయంలో అయితే ఆమె బాధపడుతూ ఉందో దాని విషయంలో న్యాయము జరిగించమని మాటి మాటికి తన గురించిన న్యాయము గురించి ఆమె ఆ అన్యాయస్తుడైన లేదా దేవునికి మనుషులను లక్ష్య పెట్టని ఆ యొక్క న్యాయాధిపతిని దినదినము కూడా ఆమె ఏం చేసిందంటే, నాకు న్యాయము తీర్చు అని ఆ న్యాయాధిపతిని విజ్ఞాపన చేసుకుంటుంది, ప్రార్థిస్తూ ఉంది. ప్రేమల అలా ప్రార్థించేసరికి దేవునికి భయపడని మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతి ఏం చేశాడట, ఈమె మాటికి మరలా నా దగ్గరికి రాకూడదు. తనలో తాను అనుకుంటున్నాడు, నేను దేవునికి భయపడను, మనుషుల్ని లక్ష్య పెట్టను, కానీ ఎందుకో ఈ పేద విధవరాలకి మాత్రము ఇతడు మాటికి నన్ను ఇబ్బంది పెడుతుంది. ఏం చేయాలనుకున్నాడు? ఈమె మాటికి నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈమెకు న్యాయం తీర్చాలని అనుకున్నాడట. ప్రేమైన వాళ్ళారా, అలా అనుకున్నాడు, తనలో తాను అనుకున్నాడు. ఆ తర్వాత కాలములో ఆమెకు న్యాయము తీరుస్తాననేసి అనుకున్నాడు కాబట్టి తీరుస్తాడు అనే నమ్మకాన్ని మనకు కనబడుతుంది. ప్రేమైన వాళ్ళారా, ఎందుకు ఈ ఉపమానం చెబుతున్నాడు అంటే, విసుకక ప్రార్థన చేయండి. ఉపమానంలో ఉన్న ఆ పేద విధవరాలు ఎవరో కాదు, నీవు నేను. మనకున్న సమస్య ఏంటి అంటే, మన విరోధి సాతానుడికి మనకు ఉన్న సమస్యలు. ఎందుకంటే ఎంతో కాలంగా సాతాను చేత కానీ, మన ఇబ్బందుల చేత కానీ, మన ఇరుగు పొరుగు వారి చేత కానీ, మన భర్త చేత కానీ, మన బంధువుల చేత కానీ అనేక సార్లు మనకి న్యాయము జరగక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎన్నిసార్లు ఆ న్యాయం జరగాలని మనం కోరుకున్న న్యాయం జరగని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే మనకు న్యాయం తీర్చేది ఒకే ఒక వ్యక్తి, ఆయన ఎవరో కాదు, ఆమెకు న్యాయం తీర్చేవాడు ఆ న్యాయాధిపతి అయితే, మనకు న్యాయం తీర్చేది దేవుడు. ఇప్పుడు రాజమ్మ గారు మనతో మాట్లాడుతూ కుటుంబంలో ఉన్న సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు, అలాగే ఆత్మ సంబంధమైన సమస్యలు. ప్రార్థించుకోవాలని ఆశ ఉంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను. వాక్యం చదవాలని ఆశ ఉంది కానీ వాక్యం చదవలేకపోతున్నాను. వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ ఉంది కానీ నేను వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాను. ఇవన్నీ సమస్యలు. మరి ఈ సమస్యలన్నిటినీ తీర్చే న్యాయాధిపతి ఎవరు అంటే మన దేవుడు. మన దేవుడు సత్యవంతుడు, జీవము కలిగిన వాడు, నిత్య జీవాన్ని ఇచ్చే మహాప్రభువై ఉన్నారు. అలాంటి ఆయన దగ్గర నువ్వు విసుకకుండా, నువ్వేమాత్రపు వాడు, ఒక మనిషే దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టని వాడిగా ఉంటే, దేవాది దేవుడు అతనికి ముందు కానీ తనకి వెనకాల కానీ ఒకరి మాట వినవలసిన అవసరత లేనివాడు దేవుడు. ఆయనకు ఆలోచన చెప్పడానికి తెగించలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఎవరు ఆయనకు ఆలోచన చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, సర్వము ఎరిగిన వాడై ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుని దగ్గరికి మనకున్న సమస్య ఏంటి? దేవునిలో నువ్వు నిలబడకపోవడానికి గల సమస్యలేంటి? పాటలు పాడాలన్నా నేను పాడలేకపోవడానికి ఉన్న సమస్యలేంటి? ప్రియులారా,
ప్రతి మనిషి సమస్య ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లవాడు 2 రూపాయల పెన్సిల్ కోసం ఎంత ఆరాట పడతాడో చూడండి ప్రియులారా. 2 రూపాయలు లేకపోతే 3 రూపాయలు ఉంటుంది పెన్సిల్, కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడికి అదే కావాలి. నువ్వు 100 రూపాయలు ఇచ్చిన వాడు పట్టించుకోవడం, వాడికి ఏం కావాలి? తండ్రిగా మనం ఉన్నాం అనుకోండి, లేదా పెద్దవాళ్ళుగా మనం ఉన్నాం అనుకోండి, ఏరా అది 2 రూపాయలే కదా, నువ్వెందుకు నీ మనసును కలత చెందించుకుంటున్నావు అన్నప్పుడు నాకేం చెప్పకండి, నాకు కావాల్సింది అదే. నాకేం చెప్పకండి, నాకేం కావాలి? ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలంటే నా చేతిలో పెన్సిల్ ఉండాలి. నన్ను టీచర్ గారు అడుగుతారు, వాడుకున్న సమస్య అదే, కానీ ఆ సమస్య మనకి చాలా చిన్నది. అలాగే మనం అడుగుతున్న సమస్య మనకి చాలా పెద్దది. ఆ సమస్యకు సమాధానం ఇచ్చే దేవుని దృష్టికి అది చాలా చిన్నది, చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే, చిన్నపిల్లవాడు 3 రూపాయల పెన్సిల్ కోసం అడిగినట్లుగా ఉంటుంది. అయినా ఆ 3 రూపాయల పెన్సిల్ కొరకు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎంత మారం చేస్తాడు చెప్పండి. నాకు పెన్సిల్ ఇరిగిపోయింది, దాని ముళ్ళు ఇరిగిపోయింది, ఆ పెన్సిల్ చెక్కుకొనే ఆ యొక్క షార్ప్నర్ కానీ లేకపోతే బ్లేడ్ కానీ లేదు అని రకరకాల మాటలు మనకు వ్యక్తపరుస్తూ ఉంటాం. ఈరోజు కూడా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనకున్న ఖచ్చితమైన సమస్య ఏంటి? దేవునిలో స్థిరంగా లేకపోవడానికి ఉన్న సమస్య ఏంటి? దేవునిలో మనం ఎదగకపోవడానికి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యలను మనం పసిగట్టాలి. మరి ఈ సమస్యలు మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? విసుకక ప్రార్థన చేయాలి. మన న్యాయాధిపతికి మనము ప్రార్థన చేయాలి. నా కొడుకు మారలేదనే బాధ కాదు, నీ కొడుకు మారలేదనే బాధను పక్కన పెట్టి నీ కొడుకు మార్చే దేవునికి విజ్ఞాపన చేయాలి. భర్త మారలేదన్నది కాదు, భర్తను మార్చగలిగిన దేవాది దేవునికి నీవు ప్రార్థన చెయ్యి. మరి ఎలా చేయాలి ప్రార్థన? విసుకక. నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు విసుగుపోకూడదు. ఎందుకంటే దేవునికి మనిషికి భయపడని ఒక న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి అంతగా ఆలోచన చేస్తే మన దేవుడు ఎలాంటి వాడు అన్నది కింద రాసి ఉన్నాడు చూడండి ప్రియులారా. 6వ వచనం, మరియు ప్రభు ఇట్లనేను, ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడు ఏ మాట మాట్లాడాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఆమె మాటికి వస్తుంది కాబట్టి ఆమె యొక్క ఏదైతే న్యాయం తీర్చాలని కోరుకుంటుందో దానిని నేను తక్షణమే తీర్చాలనుకుంటున్నాడు. మన ప్రార్థన ఎలాగుంటుందంటే, సరిగా ప్రార్థన చేసే స్వభావం మనలో ఉండదు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, మనం ఇంకా ఎదగకపోవడానికి కారణం ఏంటంటే మనలో ప్రార్థన జీవితం లేకపోవడమే. నీలో భక్తి పరకపోవడానికి నీ ప్రార్థన జీవితం లేకపోవడమే. నీలో దేవునితో సంధి సమాధానంగా లేకపోవడానికి కారణం నీకు ప్రార్థన జీవితం లేకపోవడమే. ప్రార్థన జీవితం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి సేవకునికి ఉండాలి. చాలామంది సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ప్రార్థన సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, ప్రార్థన అనుభవాలను మనతో పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు విసుకకుండా ప్రార్థన చేయండి. ఒక అన్యాయస్తుడు లేదా దేవునికి మనుషులను లక్ష్య పెట్టని వాడు, ఒక న్యాయాధిపతి, ఒక పేద విధవరాలు ప్రతిదినము వచ్చి నాకు న్యాయం తీర్చని తొందర పెడుతున్నప్పుడు ఆమె మాటలకు లేదా ఆమె యొక్క విజ్ఞాపనకు ఏమనుకున్నాడు అంటే ఈమెకు న్యాయం తీర్చాలనుకున్నాడు. రైట్. ఇప్పుడు 7వ వచనం, దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అన్నాడు. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నీవు అట్టి రీతి విజ్ఞాపన నీలో ఉంటే, విసుకక దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే,
నా దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి అని దేవుని చెంతకు చేరి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ చేతులు, నీ దేహమును, నీ మనస్సును కడుగుకొని, దేవా నా పరిస్థితి ఇది, నేను పరిశుద్ధంగా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను సాతాను యొక్క కుయుక్తులలో పడిపోతూ ఉన్నాను, అలాగే దుష్టుల సాంగత్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను, పాపుల మార్గానికి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను జారిపోతున్నాను అని నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్ళి వీటి నుండి నన్ను కాపాడు ప్రభువా అని నువ్వు విసుగక ప్రార్థన చేయాలి. నీవు విసుగక ప్రార్థన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే త్వరగా అన్నాడు. ఎలాగా? ఆలస్యంగా అన్నాడా? ఎలా అన్నాడమ్మా? ఆయన త్వరగా న్యాయము తీర్చును. ఎందుకంటే దేవాది దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మన పట్ల నిజమే మన సమస్యలు చాలా పెద్దవి మన దృష్టిలో, కానీ దానికి సమాధానం ఇచ్చే దేవుని దృష్టిలో అవి పెద్దవేమీ కావు. ఒక సమస్య ఒక భక్తుడికి వచ్చింది ప్రియులారా, ఒక సమస్య ఒక భక్తుడికి వచ్చింది. ఆయన ఎవరో కాదు, దానియేలు గారు. ఆయన ఏ పొరపాటు చేయకపోయినా కేవలం దేవునికి ప్రార్థించేవాడిగా ఉన్నందున, కేవలం దేవునికి ముమ్మారు ప్రతిదినము తన ప్రార్థన జీవితం కలిగి ఉన్నందున ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఆ రాజ్యములో ఉన్న ఏ వ్యక్తి కూడా, ఏ ఒక్కరు కూడా దేవునికి కానీ మరో వ్యక్తికి కానీ ప్రార్థన చేయకూడదు. అలాంటి నియమం కలిగిన రోజులలో దానియేలు మనుష్యుల మాటలను లక్ష్యపెట్టక దేవుడికి ప్రార్థిస్తూ తన జీవితాన్ని గడుపుతూ, తన భక్తి జీవితాన్ని గడుపుతున్న కాలంలో ఇది చూసిన కుట్రదారులు అతని మీద నేర ఆరోపణ చేసి దానియేలును తీసుకుని వచ్చారు. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తుండగా మేము చూసాం, ప్రభువా మీ రాజ్యంలో ఉన్న శాసనాన్ని తను మీరాడు, మరి శాసనం మీరిన వాడిని సింహపు బోనులో వేయబడాలి కదా అనే నియమం ఉంది, కాబట్టి అతనిని సింహపు బోనులోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. అప్పుడు ఆయన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పడవేశారు? సింహపు బోనులో పడవేశారు. దానియేలు గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు చూద్దాం ప్రేమిన వాళ్ళ. 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, దానియేలు జీవము గల దేవుని సేవకుడా, దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతడిని అడిగాడు. ప్రియులారా, ఒక రాజు దానియేలుని అత్యధికంగా ప్రేమించాడు. ఎందుకంటే అతని జీవితాన్ని బట్టి, తన జీవన శైలిని బట్టి ఒక రాజు అనే వ్యక్తి దానియేలు గారిని ఎంతగానో ప్రేమించాడు. తనకి శిక్ష విధింపబడుతుందని ఆ రాత్రి అంతా నిద్రలేని పరిస్థితిని అనుభవించాడు. అలాంటి వ్యక్తి తెల్లవారగానే ఎక్కడైతే దానియేలును పడవేశారో ఆ సింహపు గుహ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి పిలుస్తున్నాడు, దానియేలు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. దానియేలుని ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతడిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, రాజు చిరకాలము జీవించునుగాక. ఏం జరిగింది? సింహపు బోనులో పడవేయబడినప్పుడు అతడు చనిపోవాలి, కానీ అతడు చనిపోలేదు, అతడు బ్రతికే ఉన్నాడు. ఎందుకు బ్రతికి ఉన్నాడు? దానియేలు బ్రతకడానికి గల కారణం ఏంటి? ఆయన సింహపు బోనులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు.
ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందని ఆలోచన చేస్తే నిజంగా ఆ దానియేలు గారి ప్రార్థన ఎలా ఉంటుందంటే, నాయనా నీకు ముమ్మారు ప్రార్థన చేయాలన్నది నా జీవితంలో మీరు నేర్పిన పాఠం. నేను ప్రార్థిస్తుండగా వారు చూడడం బట్టి ఈ శిక్ష నాకు విధింపబడింది. నువ్వు కాపాడినను నువ్వు కాపాడకపోయినను నీ నామమును బట్టే నేను ఈ శిక్షలోనికి వచ్చి ఉన్నాను. వీలైతే ప్రభువా మీరు నన్ను కాపాడియండి అని ప్రార్థించి ఉండొచ్చు బహుశా. కానీ క్షణాలలో చూడండి ప్రేమిన వారులారా, దానియేలు ప్రార్థన చేయగానే చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగాను కనబడితే గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అన్నాడు. ఒక దేవదూత వచ్చిందట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను కనుక ఆయన తన దూతను పంపి అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు లోక సువార్తలోనికి రండి ప్రియులారా. 18వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు, అంటే దానియేలుని దేవుడు దానియేలుని ఏర్పరచుకున్నాడు. తనని ఏర్పరచుకుని వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా. న్యాయం తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? త్వరగా అన్నాడు చూడండి. త్వరగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక మనం మారాలని ఆయనకి దీర్ఘశాంతము. నువ్వు విసుగక ప్రార్థన చేస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏ సమయంలో ఆయనకి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు? తెల్లవారే ప్రార్థన, తెల్లవారగానే ప్రార్థన చేసే జీవితం కలిగి ఉన్నవాడా? లేదా మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేసే జీవితం ఉందా? లేదా సాయంత్రం వేళలో ప్రార్థన చేసే జీవితం ఉందా? విసుకక ప్రార్థన చేయాలి. విసుకక. ఈ టైంలో ఈ ప్రార్థనకి ఏమి వెళ్తాం అనుకోకూడదట పిల్లలు. విసుగుండకూడదు, విసుగుదల ఉండకూడదు. నీ జీవితం నువ్వు మారాలని నువ్వు కోరుకుంటే నీ జీవితంలో ఏ ఉండకూడదు? విసుగుదల ఉండకూడదు. దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఇలాంటి సంగతులు మనతో మాట్లాడతాడు. నీవు విసుగగా ప్రార్థన చేయి. ఎందుకంటే నీ దేవుడు న్యాయవంతుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. నీ మనవి వింటాడు. ఏ మనవి వింటాడమ్మా? మన మనవి వింటాడు. మనకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అది మన ప్రాబ్లమ్స్, మన ఇబ్బందులు, మన సమస్యలు. న్యాయం తీర్చే దేవుడి దగ్గర విజ్ఞాపన చేద్దాం ప్రేమైన వాళ్ళారా. ఎంతగా విజ్ఞాపన చేద్దాం? ఆయన త్వరగా సమాధానం ఇచ్చేంత వరకు మనం విజ్ఞాపన చేస్తూనే ఉందాం. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ప్రార్థన వినే ఆయనకి విసుగుదల లేదు, ప్రార్థన చేసే మనకి విసుగుదల ఉంది. ప్రార్థన వినే దేవుడికి దీర్ఘశాంతం ఉందట. ప్రార్థన చేసే నీకు నాకు విసుగుదల. ప్రార్థన జీవితం కూడా అంతే. దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం వలన అప్పగింపబడ్డాడు. ఆ ప్రార్థన వలనే కదా దానియేలు సింహపు బోనులో నుండి రక్షింపబడ్డాడు. ప్రార్థన జీవితం చాలా మంచిది. నిజమే, మన సమస్యలన్నీ, మీ సమస్యలు మీ అందరికీ తెలుసు, నా సమస్యలు నాకును తెలుసు. మరి మనం ఏం చేయాలి? విసుకక ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? మన దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? నీ జీవితం దేవునికి అనువుగా మారడానికి. ఇప్పటివరకు ఎన్నో ప్రార్థనలు చేసి ఉంటాం, కానీ ఇప్పటి ప్రార్థన దుష్టుడనే సింహము నుండి విడుదల పొందడానికి నువ్వు చేయాలి. సింహపు బోను అన్నాడు. చాలా సింహాలు ఉన్నాయట. ఆ బోనులు అంటే దుష్టుడు వలన కలిగిన అనేకమైన భయంకరమైన, మనలను మృంగివేసి తునకలు చేసే ప్రమాదకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. వీటినన్నిటి నుండి మనం దాటిపోవాలంటే ఒకే ఒక మార్గం, మనము విసుగక ప్రార్థన చేయాలి.
దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే మనతో మాట్లాడుతున్నారు. మీరు విసుకక ప్రార్థన చేయండి రా అంటున్నాడు. ఎలా చేయమంటున్నాడు ఆయన? విసుకక ప్రార్థన చేయండి. విసుకక ప్రార్థన చేస్తే త్వరగా దేవుడు న్యాయము తీర్చవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, ప్రేమ స్వరూపి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీరు మమ్మలను ప్రేమించారు, మీ మాటలను వినిపించారు నాయన. న్యాయము జరగని ఈ లోకంలో న్యాయాధిపతి అయిన నీ చెంతకు చేరి ఉన్నాం. మా సంఘ సమస్యలన్నీ మీ చేతుల దగ్గర పెడుతున్నాం. విశ్వాసుల సమస్యలను పెడుతున్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి సమస్యను మీ దగ్గరకు తీసుకొస్తున్నాం అయ్యా. ఒకే ఒక ఆశ తండ్రి, ఈ సంఘమును అభివృద్ధి చేయండి, పరిశుద్ధులతో నింపండి, నీతిమంతులతో ప్రభువా నీతి కార్యములను జరిగించండి, అపవిత్రతను అవినీతిని దూరపరచండి, పరిశుద్ధతతో నింపబడిన వారమై ప్రతిదినము మిమ్మల్ని కొనియాడుకునే ధన్యతను మాత్రమే మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, మా ఆర్థిక సమస్యలు, మా భౌతికపరమైన సమస్యలను మీరు తీర్చగలరని మేము నమ్ముచున్నాం. ముఖ్యంగా దుష్టుడు ఎవరిని మృంగుదునాని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడని మీకు వాక్యం సెలవిచ్చిందయ్యా. ఒకరోజు దానియేలుని మృంగడానికి సిద్ధపడిన సింహములు ఎలాగైతే ఉన్నాయో, దుష్టుడు కూడా మమ్మల్ని మృంగడానికి చూస్తున్నాడు నాయన. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము విసుకక ప్రార్థన చేసే స్థితిని మాకు అనుగ్రహించండి, భక్తిని మాకు అనుగ్రహించండి, దుష్టుడిని ఎదిరించే శక్తిని అనుగ్రహించండి. లోక సంబంధమైన ప్రతి ఇబ్బందిని ప్రభువా మేము వాటిని ఎదిరించే స్థితిని ఇవ్వండి. ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య చాలా చిన్నది నాయన. దేవా మీ చెంతకు చేరి ఉన్నాం. మా కుటుంబాలలో ఉన్న కలిగిన ప్రతి ఇబ్బంది మీకు తెలియనిది కాదు. నా జీవితంలో, నా కుటుంబంలో ఉన్న సమస్య మీకు తెలియనిది కాదు నాయన. తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. న్యాయాధిపతి అయిన మహాప్రభువా, సూర్యుడిని చంద్రుడిని నిలవబెట్టిన దేవా, యెహోషువ ప్రార్థన చేయగా తండ్రి మీ యొక్క స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కృప చూపించమని ప్రాధేయపడుతూ ఈ సమస్యను తీరుస్తారని నమ్ముచు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామాని ప్రార్థనని వేడుకొనుచున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సంఘమునకు చేరుకున్న ప్రతి వారికిని, వారి కుటుంబములకును, బొలచెట్టు తోటలో ఉన్న వారికిని, సంఘ శ్రేయభిలాషులకును, అలాగే పవిత్రమైన జీవితం బ్రతకడానికి సిద్ధపడిన మీ బిడ్డలకును, ప్రార్థించిన మీ బిడ్డలకును, పాటలు పాడిన మీ బిడ్డలకును, ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘ కార్యక్రమాలలో ప్రభువా ప్రతి చిన్న విషయంలో పాలు పంపులు పొంది శ్రమపడిన ప్రతి కుమారుడికిని, వృద్ధులైన చక్రయ్య గారికిని, మార్తమ్మ గారికిని, అలాగే సూరమ్మ గారికిని సదాకాలమును తోడై నీడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.